ముందుగా దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను మనమంతా సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు మీ అందరిని మనందరిని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం ద్విమనస్కుల దీనస్థితి. ద్విమనస్కుల దీనస్థితి. చూడండి దేవుని వల్లారా, యాకోబు పత్రిక 4:8 చదువుకుని ముందుకెళ్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. 4:8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, పాపులారా, మీ చేతులు శుభ్రం మీ చేసుకొనుడి. చేతులు శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్సులు అంటే రెండు రకాల ఆలోచనలు, రెండు రకాల మనస్సులు, రెండు రకాల తలంపులు. ఇవి మనకు ఏ విధంగా కూడా మంచి కావని బైబిల్ చెప్తున్నది. ఈ ద్విమనస్తత్వం అనేది మనకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు గనక, ద్విమనస్కులారా నా యొద్దకు రండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. చూడండి, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు రాజు అహాబు భార్య యెజెబెలు బయలు దేవత వైపు అందరిని తిప్పుతూ ఇశ్రాయేలు ప్రజల్ని బయలు దేవతకి మీరు మొక్కాలి, ఆరాధించాలని ఎంతోమందిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ విధంగా బయలు దేవత ప్రవక్తలు 450 మందిని ఆమె తయారు చేస్తుంది. అలా తయారు చేస్తున్న సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఆ బయలుదేవత ప్రవక్తలు చెప్పినప్పుడేమో వాళ్ళు అటెళ్ళిపోతున్నారు, మళ్ళా ఏలియా ప్రవక్త చెప్పినప్పుడేమో ఇటు వెళ్ళిపోతున్నారు. యెహోవా దేవుడని ఏలియా చెప్పినప్పుడేమో ఇటువైపు వస్తున్నారు, బయలుదేవతనే దేవుడని చెప్పినప్పుడు అటువైపు వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి సందర్భంలో ఏలియా గారు మాట్లాడుతున్నారు. చూడండి, 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. చూడండి, వాళ్ళు ఎలాగున్నారట? రెండు తలంపుల మధ్య తడబడుచున్నారు. ఆ బయలుదేవత దగ్గరికి వెళ్ళినప్పుడేమో అది దేవుడు దేవత అనుకుంటున్నారు, యెహోవా దేవుని దగ్గరికి వచ్చినప్పుడేమో యెహోవాయే దేవుడు అనుకుంటున్నారు. ఇది రెండు తలంపుల మధ్య వాళ్ళు పడుతున్నారు. రెండు తలంపుల మధ్య. ఎందుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. బయలు దేవుడైతే మీరు అంటున్నారు కదా, బయలు దేవుడైతే వానిని అనుసరించని ప్రకటన చేయగా జనులు ప్రత్యుత్తరంగా ఒక మాటనైనా పలకకపోతే సైలెన్స్ గా ఉంటున్నారు. అంటే రెండు తలంపుల మధ్య వాళ్ళు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే, రెండు తలంపుల మధ్య కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏలియా చెప్పినప్పుడు యెహోవా దేవుడు అంటున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బయలుదేవుడు అంటున్నారు. ఇప్పుడు ఏలియా ఏం చేయాలి? ఎవరు నిజ దేవుడో నిరూపించాలి కదా, అవునా కదా? ఎవరు నిజమైన దేవుడో నిరూపించండి. బయలుదేవత అంటే విగ్రహమే దేవత అన్నట్టుగా, దేవుడు అన్నట్టుగా ఆ ప్రవక్తలంతా ఎందుకు మరి ఏలియా మీద యెజెబెలు మరి వీళ్ళంతా పగబట్టారంటే, ఏలియా నీవే కదా వర్షం పడకుండా నువ్వు ఆపేశావు, నువ్వే కదా ఎలాగైనా నిన్ను తుదముట్టించాలని వాళ్ళు కుట్ర చేస్తున్నారు. అలా కుట్ర చేస్తూ 450 మంది ప్రవక్తలను తయారు చేసినప్పుడు
ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? ఒకవేళ బయలుదేవత దేవుడైతే అటువైపు వెళ్ళిపోండి, యెహోవా దేవుడైతే ఇటువైపు వెళ్ళిపోండి. 17:1 ఏలియా గారు వర్షం ఆపుతున్నట్టుగా అక్కడ రాస్తున్నాడు చూడండి. అదే 1 రాజుల కన్నా 17:1 అంతటా గిలాబు కాపురస్తుల సంబంధి అను తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగా ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని చెప్పాను. అందుకే ఇక్కడ 15:15 అహాబు మాట్లాడుతాడు ఏలియా గారిని చూసి. అహాబు, ఏలియా ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను. 18వ అధ్యాయము 17 అహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పట్టేవారు నీవే కదా, వర్షం ఆపింది నీవే కదా అంటున్నాడు. నీవే కావా అని అతనితో అనగా అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టేవారై ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు తలంపుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఆ రెండు తలంపుల మధ్య వాళ్ళు ఎటు తేల్చుకోవాలో కన్ఫ్యూజ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన దేవుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు బయలుదేవతనే దేవుడు అంటున్నాడు. అలాంటప్పుడు చూడండి దేవుని వల్లరా, మనకి కూడా తెలుసు యెహోవాయే దేవుడని. మనకు కూడా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైన దేవుడు, కుమారుడైన దేవుడని మనకు తెలుసు. మనకు కూడా తెలుసు పరిశుద్ధాత్మ దేవుడని. అయితే కానీ అక్కడ ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలేమో కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఏలియా గారు మాట్లాడుతున్న మాటలు, భూమియు దాని పరిపూర్ణత ప్రభు ఆధీనం ఉంది కదా. భూమి తన పరిపూర్ణత ప్రభు ఆధీనం ఉందంటే సమస్తము సృష్టించిన వాడు దేవుడే కదా. కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్న సందర్భాలు చూడండి. ఇప్పుడు మనము కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత చేత పట్టుకోవద్దు, ముట్టుకోవద్దు, రుచి చూడవద్దని మనము కూడా చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత ఇప్పుడు చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనేటివి మనకి కనపడకూడదు. ఎందుకంటే నిజ దేవుని దగ్గరకు వచ్చాము కదా. చూద్దాం ఒకసారి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 21. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. కొలస్సీలకు రాసిన పత్రిక 2:21. మీరు 21 కలిసి ఉంటాయి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల తట్టు మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే, మూలపాఠాలన్నీ వదిలేసి నిజదేవుని దగ్గరకు వచ్చేసాం కదా. ఆ మూలపాఠాలన్నీ మనం వదిలేసి వచ్చాం కదా. అప్పుడు అంటున్నాడు ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ, మీరు మూలపాఠముల విషయం మృతి పొందిన వారైతే, మూలపాఠముల యందు మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి, అవి మనుషుల ఆజ్ఞలు, ఇవి మనుషుల పద్ధతులు అనుసరించి చేత పట్టాయి. దీన్ని ముట్టుకోవద్దు, దీన్ని రుచి చూడొద్దు, దీన్ని ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా క్రీస్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి అంటున్నాడు అక్కడ. ఈరోజు అలాంటి మనలో కూడా ఉండడానికి వీల్లేదు. క్రీస్తునికి వచ్చిన తర్వాత దీన్ని తినొద్దు, దీన్ని ముట్టుకోవద్దు, రుచి చూడవద్దు అనేది మనలో కనబడడానికి వీల్లేదు. అందుకే మనమంతా మూలపాఠాల తట్టుకే తిరగడానికి వీల్లేదు. సంగములకు వచ్చిన మనము మూలపాఠాల తట్టు వెళ్ళడానికి వీల్లేదు. గలతీ పత్రిక 4:9 రాస్తున్నాడు చూడండి పౌలు భక్తుడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9. మరి ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక
బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ఇక మూల పాఠాల తట్టు తిరగడం వద్దు. మళ్ళీ మీరు ఎలా చేస్తున్నారు? క్రీస్తులకు వచ్చారు, రక్షణ పొందుకున్నారు, పాపాలకు అడుగు వేసుకున్నారు, మరలా మూల పాటల తట్టు ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాడు పౌలు భక్తుడు. ఈరోజు సంఘాలకు వెళుతున్న మనమంతా కూడా మరలా వెనుక ఉన్న మూల పాటల తట్టు మనం తిరగడానికి వీల్లేదు. అలాంటివి మన జీవితంలో, మన కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే రెండు తలంపుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు, ఎవరు దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు, అప్పుడు ఏలే గారు ఏమంటున్నారంటే, అంటున్నారు 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 23-24 వచనాలు. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 23-24 వచనాలు. మాకు 2 ఎడ్లనియ్యుడి. చదవమ్మా. మాకు 2 ఎడ్లనియ్యుడి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాన్ని తునకలు. ఇప్పుడు టెస్ట్ జరుగుతున్నది, ఎవరు దేవుడు నిరూపణ జరుగుతున్నది. దేవుడు నిరూపణ లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా ఏది కూడా చెప్పడు. ఇప్పుడు ఎవరు దేవుడు నిరూపణ జరుగుతున్నది. అప్పుడు ఏమంటున్నాడు ఏలే గారు, మాకు 2 ఎడ్లను ఇవ్వండి, వాటిలో ఒక దానిని మీరు కోరుకొని ఆ ఎద్దులను తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి, ఇప్పుడు మీరు ఒక ఎద్దును తీసుకోవాలి, దాన్ని ముక్కలు చేయాలి, కట్టెల మీద పెట్టాలి, కింద నీళ్లు ఉండాలి, అగ్ని ఉండదు. నేను ఒక ఎద్దును తీసుకొని క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు బయలుదేవత దేవుడు అంటున్నారు కదా, మీరు ఏం చేయండి అంటే, మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును, ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండని ఎలియా మళ్ళా జనులతో చెప్పగా, జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చి అందరూ ఒప్పుకున్నారు. ఇది బాగున్నది, జనులంతా ఒప్పుకున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి మీరు అనేకులై ఉన్నారు కనుక మొదటి ఛాన్స్ మీకే, ముందు మీరే చేయండి ఆ పని అంటున్నాడు. మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని మాత్రం పెట్టొద్దు, నీళ్ళు ఉండాలి, కానీ అది కాలిపోవాలి. టెస్ట్ జరుగుతుంది అక్కడ. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఇక ప్రార్థన మొదలు పెట్టారు. చూడండి, ప్రార్థన మొదలు పెడుతున్నారు ఎవరు? బయలుదేవతను నమ్మే వాళ్ళు, బయలుదేవత దేవుడు అనుకునే వాళ్ళు ఉదయం నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారట. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బయలా నా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు లేకపోగా వారు తమ చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. చూడండి, ముందేమో ప్రార్థన చేశారు, తర్వాత గంతులు వేయడం మొదలు పెట్టారట. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. ఏలియా గారు అంటున్నారు, మీరు చెప్తున్న బలిదేవత దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో. దేవుడు ధ్యానం. చూడండి, ఈయన సెటైన్లు వేస్తున్నాడు. ఏలియా గారు సెటైన్లు వేస్తున్నాడు. వాడు ధ్యానం చేస్తున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం
ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో, మీరు ఒకవేళ లేపాలేమో మీ దేవుణ్ణి అని అపహాస్యం అని చేయగా అపహాస్యం చేస్తున్నాడు. చూడండి, అపహాస్యం చేస్తున్నాడు. వారు మరీ గట్టిగా కేకలు వేసి గట్టిగా కేకలు వేస్తున్నారు. రక్తము కారు మట్టుకు ఇక ఏం చేస్తారు? రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోను శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు ఉండిరి. తమ దేహములను కోసుకుంటూ ఉన్నారట. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత సమయం నైవేద్యం అర్పించే సమయం వరకు అస్తమయము నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరు గాని ఒక మాట గాని ప్రత్యుత్తరం ఇచ్చువాడు గాని లక్ష్యం చేసేవాడైనా లేకపోయాను. లక్ష్యం చేయవాడు ఒక్కడు కూడా లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి, ఇప్పుడు నా దగ్గరికి రండి, మీ ఛాన్స్ అయిపోయిందిగా, మీ ఛాయిస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మీరు ప్రార్థన చేశారు, ఏం చేసినా మీ బయలుదేవత ఏం చేయలేదు, దిగి రాలేదు. ఇప్పుడు మీరు నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చింది. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి 38, 39 చదవమ్మ డైరెక్ట్ గా. 38, 39. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా చూడండి, 36 నుంచి చదువుదాము. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థించి వాళ్ళకి మొదటి ఛాన్స్ ఇచ్చాడు, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏలియా గారు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేళ్ల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియో నేను నీ సేవకుడినై ఉన్నాననియో ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియో ఈ దినమున కనపరచుము. చూడండి 37, 38. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియో నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయదవనియో ఈ జనులకు తెలియబడినట్టుగా నా ప్రార్థన అంగీకరించుము. ఎప్పుడైతే ఎలేగాని ప్రార్థన చేస్తున్నారో యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసాను. ఇక్కడ అగ్ని లేదు, అగ్గి పుల్ల వాడలేదు, నీళ్లున్నాయి. కానీ యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందు నీళ్లను ఆరిపోచేసాను. అప్పుడు జనులంతా దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుడు నిరూపించాడు యెహోవాయే దేవుడని. పాత నిబంధన కాలంలో వాళ్ళ కళ్ళ ముందు నిరూపించిన దేవుడు మనమున్న కాలంలో కూడా అలాంటి నిరూపణలు జరిగాయా అని మనం ఆలోచిస్తే దేవుని వాళ్ళారా, మనమున్న కాలంలో కూడా మనము కూడా నమ్మడానికి నిరూపణలు జరిగాయి. ఏంటి ఆ నిరూపణ? మనకున్న నిరూపణ ఏంటి అంటే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 17-30 చదువుదాం. ముందుగా అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31 వచనం. ఏ కాలంలో అయినా దేవుడు ఎన్నో రీతిలుగా దేవుడు తన గూర్చి నిరూపణ చేసుకుంటూ వస్తున్న అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31 వచనం. వార్దాన్ని చదువుకొని 31 అమ్మ 17, 31.
ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చు ఒక దినము నిర్ణయమే ఉన్నది, నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలగజేసి ఉన్నాడు. అక్కడనేమో బయలుదేవత దేవుడు కాదని నిరూపించాడు. మనమున్న కాలంలో మనకైతే యేసుక్రీస్తు ప్రభువుని మృతులను లేపి మనకు సాక్ష్యంగా ప్రభువారిని ఉంచాడు. అందుకే ఇంకో మాట కూడా అపోస్తలుగా 4:12 చూస్తే కూడా అందుకే రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యం 4:12 అపోస్తల కార్యం 4:12 మరి ఎవని వల్ల రక్షణ కలుగదు? యేసు నామమునని మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశం కింద ఉన్న మరి ఏ నామమునను రక్షణ పొందలేము అనెను. అందుకే ఇప్పుడు మనమున్న కాలంలో మనకైతే మన ప్రభువాని మృతుని లేపి మన కళ్ళ ముందు మనకు సాక్ష్యంగా పెట్టాడు. అందుకే దేవుని వల్లరా యేసుక్రీస్తు ప్రభువారు అన్నది కూడా అదే. భూమిలో ఉన్నప్పుడు ప్రభువారు ఏమన్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఇక ఎవరు కూడా నా తండ్రి దగ్గరికి రాలేను అని ఖచ్చితంగా ప్రభువారు మాట్లాడారంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకము వెళ్ళలేనని ఖచ్చితంగా బైబిల్లో దేవుడు రాయించాడు. అందుకే క్రీస్తుని నమ్మిన మనము ఆ మూల పాటల తట్టు, ఆ రుచి చూడవద్దు, ముట్టవద్దు, ఈ అమావాసాలు, ఈ మంచి దినాలు దేవుడు అన్ని మంచి దినాలుగా చేసేప్పుడు ఈ దినం మంచిది కాదు, ఆ దినం మంచిది కాదు అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. మన నోటించి అలాంటి మాటలు రావడానికి వీల్లేదు. ఎందుకంటే క్రీస్తులోకి వచ్చిన మనము, యేసుక్రీస్తులో కొత్తగా జన్మించిన మనము మళ్ళా మూలపాటల తట్టు వెళ్ళడానికి వీల్లేదు. అందుకే చూడండి యాకోబు పత్రిక 1:27 ఆఖరి మాట చూడండి. అసలైన భక్తి ఏందో రాస్తున్నాడు. నిజమైన భక్తి, అసలైన భక్తి ఏంటో అక్కడ రాస్తున్నాడు. యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమునంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యం అంటకుండా మనని మనము కాపాడుకోవడమే నిజమైన భక్తి దేవుని ఎదుట. ఈ లోక మాలిన్యము మరి కొంతమంది ఎలాగ ఉంటారంటే మరి దేవుళ్ళకి వచ్చినప్పుడు దేవుళ్ళలో ఉంటారు, లోకములకు వెళ్ళిన తర్వాత లోకస్తులుగా మారిపోతారు. మన అక్కడ ఉన్నప్పుడు దేవుని కోరుకుంటారు, లోకస్తులుగా మారిపోతారు. మన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని కోరుకుంటారు, మన లోకాన్ని కూడా కోరుకుంటారు. అలా ఉండడానికి వీల్లేదంటున్నాడు దేవుడు. నువ్వు ఖచ్చితంగా దేవుల్లో నిలబడాలి. మనస్తత్వాలు కలిగి ఉండడానికి వీల్లేదు. 2 తలంపులు, 2 ఆలోచనలు మనకి ఎప్పటికి కూడా ప్రమాదమే. అవి ఎప్పటి కూడా మనకి మేలు చేయవు. అందుకే చూడండి ఒక మాట మరి పౌలు భక్తులు రాస్తూ ఎఫెసీ పత్రిక 4:14-15 కూడా చూస్తే, ఎఫెసీ పత్రిక 4:14-15 అందువలన మనమిక మీదట ఇప్పుడు మనమిక మీదట అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవులుగా మారిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమున లాగుకు యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎరగొట్టబడిన వారమై అట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు
విషయంలో మనం ఎదుగుదాము. అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. యేసుక్రీస్తులాగా అన్ని విషయాలు ఎదుగుతూ ఉండాలా. మరలా పాతవి మన జీవితంలో కనబడడానికి వెళ్ళలేదు. పాత మూల పాఠాలు మన కుటుంబాల్లో మన జీవితంలో కనబడడానికి వెళ్ళలేదు. ఎందుకంటే క్రీస్తులోకి వచ్చిన మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనము దేవుణ్ణి ప్రేమించాలి. మార్కు సువార్త 12:30. మార్కు సువార్త 12:30. మార్కు సువార్త 12:30. మార్కు సువార్త 12:30. నీవు నీవు నీ పూర్ణ హృదయముతోను నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ నీ పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ. పూర్ణము మళ్ళా అటు లోకము ఇటు దేవుడు అనేది కాదు. ఎందుకంటే ఇద్దరు యజమానులు ఉండడానికి వెళ్ళలేదు. దేవుడైన యజమానిగా ఉండాలి, లేదంటే లోకం. అంతే. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండని నేరుడు అంటాడు ప్రభువారు. అంటే మనకి ఇద్దరు యజమానులు ఉండడానికి వెళ్ళలేదు కదా. ధనముక యజమానిగా, దేవుడికి యజమానిగా అస్సలు కుదరదు. అందుకే మనం పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. అర్థమైంది కదండి. పూర్ణ మనస్సు, పూర్ణ హృదయము, పూర్ణ వివేకముతో మన దేవుడిని యెహోవా దేవుడిని మనము ప్రేమించాలి. ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేనడు. అలా ఉంటే నాకు లోకము కావాలి, దేవుడు కావాలంటే కుదరదని దేవుడు చెప్తున్నాడు. నీ లోకము కావాలంటే దేవునితో ఉండడు. నువ్వు దేవునితో ఉంటే లోకమునికి ఎంత అవసరమో, ఎన్ని అవసరాలను తీరుస్తాడు తప్ప లోకం అనేది ఎప్పటి కూడా మనల్ని ముంచి వేసేది తప్ప. లోకము చాలా ప్రమాదకరమైంది. అందుకే చూడండి, మనం ఏదైనా మనం కొనుక్కున్నది కానీ, మనకున్నది కానీ, మనం ఏదైనా సంపాదించుకుంది కానీ, దాన్ని మనము చూసినప్పుడు, దాన్ని మనము గమనిస్తున్నప్పుడు, దాని విషయంలో మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలనేది మరి ఇక్కడ పౌలు భక్తుడు వారు దేవుడు రాయించిన మాట. చివరిగా 1 కొరింథీ పత్రిక 7:29-31 వరకు. 1 కొరింథీ పత్రిక 7:29-31 వరకు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. కాలం ఎలాగుందట? సంకుచితంగా ఉన్నది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందో తెలియదు. కనుక కాలము సంకుచితమై ఉన్నది. కనుక ఇక మీదట భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఎడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఈ లోకాన్ని అనుభవిస్తున్నవారు అమితముగా అనుభవింపన్నట్టును ఉండవలెను. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. లోకములు ఏమున్నది? నటన ఉన్నది. మనిషి జీవితం ఒక నటనగా కొనసాగుతూ ఉన్నది. ఈ లోకపు నటన గతిస్తుంది, కానీ దేవుల్లో ఉంటే మనకి శాశ్వత జీవితము దొరుకుతున్నది. ఈ లోకపు నటన, లోకములో మనకున్నది ఏది కూడా ఒకనాడ ఉండదు. ఒకవేళ లోకము అలాగే ఉన్నా మనం ఎప్పటికీ లోకములో ఉండము. కనుక మనం దేన్ని చూసుకుని మనము గర్వపడాల్సిన అవసరం లేదు, మనము భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవునిలో వండుకుంటూ ఆయన మాటకి లోబడి వెళ్ళాలి తప్ప ద్విమనస్కులుగా రెండు తలంపుల మధ్య మనం ఉండడానికి వీల్లేదు. రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు రకాల మనసులు అనేవి మన ఎప్పటి కూడా ప్రయోజనకరము కాదు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా దాకపోకుండా
విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ కృపచేత దయచేతనైనా గొప్ప మాట ఈ దినాన మాతో మాట్లాడవనైనా అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే నిజమైన దేవుడని ఆనాడు పాత నిబంధన కాలంలో ఎన్నో రుజువులతో ఆధారాలతో ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపుల మధ్య కొట్టుబెట్టాడుతున్న దినాలలో మీ నిరూపణ చేసిన మా కన్న తండ్రి, ఈరోజు మా దినాల్లో మేమున్న దినాల్లో మా ప్రభువాన్ని ముత్త నుండి లేపి మాకు కూడా సాక్ష్యంగా ఉంచి అది నమ్మి విశ్వసించి మేలాగా బతికితే మాకు కూడా పునరుత్థానం ఉందని, మేము కూడా ముత్తుడు లేస్తామని, మా ప్రభువారు వచ్చి మాతో మమ్మల్ని కూడా పరలోకం తీసుకెళ్తాడని నాయనా బైబిల్ బట్టి మాకు ఎన్నో రీతిలుగా ఎన్నో సందర్భాల్లో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయనా. అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువారి ముత్తుడు లేపడాన్ని బట్టి సాక్ష్యం లేకుండా చేయలేదు, కానీ అదే గొప్ప సాక్ష్యంగా ఉంచి మమ్మల్ని కూడా లేపబోతున్న మా కన్న తండ్రి స్తోత్రాలు నైనా. ద్విమనస్సులుగా మేము ఉండకుండా 2 తలంపుల మధ్య 2 ఆలోచనల మధ్య మేము ఉండి మీకు దూరముగా ఉండే పరిస్థితుల్లో మేము ఉండకుండా, మూలపాటుల తట్టు మేము తిరగకుండా, క్రీస్తును జన్మించిన మేము ప్రభువారి మనసు కలిగి జీవించే భాగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాం నైనా. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరూ హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటలలో కూడా జీవించే భాగ్యం ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.